తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మరి కాసేపట్లో యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, అక్కడక్కడ వడగళ్లు కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్షాలు జనగాం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విస్తరిస్తాయని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ తుఫాను పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, తెలంగాణలో వర్షాలైతే ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, యూపీ నుంచి విదర్భ వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులతో పాటు వానలు పడనున్నాయంటూ కూడా వాతావరణ కేంద్రం చెప్తుంది. మరోవైపు నైరుతి పవనాలు ఏపీలోకి విస్తరించడానికి సమయం పడుతుందని కూడా చెబుతున్నారు. రుతుపవనాలు విస్తరించగానే వర్షాలు ఊపందుకుంటాయని కూడా చెబుతున్నారు. బుధవారం తెలంగాణలో పలు జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే పడ్డాయి. సో తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. మొత్తానికి అలర్ట్స్ కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతుంది. ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ వరకు మరో ఉపరితల ద్రోణి అయితే ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలంగాణలో ఇవాళ నుంచి 3-4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇటు రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో మరింతగా వర్షాలైతే ఊపందుకుంటాయని కూడా చెబుతున్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జోగులాంబ గద్వాల జిల్లాల్లో అయితే విస్తరించాయి. ఈ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకైతే సమయం పడుతుందంటున్నారు. రుతుపవనాలు విస్తరించకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని కూడా చెబుతున్నారు. 4 రోజుల్లో అయితే రాష్ట్రం అంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు. బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు అయితే పడ్డాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు మనం చూస్తుంటే గత 2 రోజుల నుంచి మంగళవారం, బుధవారం హైదరాబాద్ లో కూడా దాదాపు 3-4 గంటలు ఏకతాటిగా అయితే వర్షం పడింది. భారీ వర్షం, కుంభవృష్టి వర్షంతో అయితే హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి మరి కాసేపట్లో అంటే ఇవాళ దాదాపు రాత్రి 8 గంటల సుమారు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలిపింది. వర్షాలతో పాటు దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయంటూ కూడా తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడ వడగళ్లు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ఈ మొత్తానికి ఇటు జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, అలాగే హన్మకొండ ఈ జిల్లాలకైతే ఇప్పటికైతే రాత్రి 8 గంటల నుంచి వర్ష ప్రభావం ఉందంటూ కూడా తెలుస్తుంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు కూడా అక్కడక్కడ తుఫాను పరిస్థితులు కూడా ఉందంటూ కూడా సూచిస్తుంది. అయితే వినోద్, మొన్న కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలైన పరిస్థితి. ఇప్పుడు మళ్లీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల్లో తెలంగాణ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొంత వర్షం, కానీ హైదరాబాద్ లో మాత్రం గత 2 రోజుల్లో మనం చూస్తుంటే సందీప్, సోమవారం, మంగళవారం అలాగే నిన్న కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మంగళవారం పడిన వర్షానికైతే హైదరాబాద్ అంతా అతలాకుతలమైన ఒక బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 గంటలు అన్ని ఏరియాల్లో హైదరాబాద్ కి సంబంధించిన చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో కూడా అన్ని ఏరియాలు దాదాపు నాన్ స్టాప్ గా 3 నుంచి 4 గంటలు వర్షం పడి బీభత్సం సృష్టించింది. సో అప్పటి నుంచి అధికారులంతా కూడా ఇటు రుతుపవనాలు ఎంటర్ అవడంతో అధికారులంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కూడా అన్ని జిల్లాల యంత్రాంగం కూడా ఆయా జిల్లాలకు అంటే వర్ష ప్రభావం ఉన్నటువంటి జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసింది. మొన్న హైదరాబాద్ ని దృష్టిలో పెట్టుకొని ఇక హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు వర్షం ఉంది కాబట్టి దాదాపు 4-5 రోజులు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, అలాగే ఈ కరెంటుకి సంబంధించి మరమ్మతులు, విద్యుత్ సంబంధించిన మరమ్మతులు లాంటి ప్లేసుల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరొక పక్క హైదరాబాద్ ట్రాఫిక్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అయితే అలర్ట్స్ అయితే జారీ చేసిన సందీప్. థ్యాంక్ యూ వినోద్.